ఈ సమావేశానికి కిషన్ సార్ గారు అధ్యక్షత వహిస్తారు. అలాగే విలేజ్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు. అలాగే దేవేందర్ గారికి కూడా స్వాగతం. చాలా గొప్ప అండి. పసిపిల్లల్లో ఈ రోజుల్లో బాగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజెంట్గా మనకు ఉన్నటువంటి ఊళ్ళో కలుషితమైనటువంటి ఈ వాతావరణంలో మీరు పాలు దానం చేస్తున్నారంటే కాబట్టి చాలా మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి మేడం గారు కూడా ఇక్కడ కార్యక్రమాలు ఉద్దేశించి కాపాడుతుంటారు. వాళ్ళ ఆరోగ్యపరంగా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తుంటారు. కాబట్టి అది బాగా ఎవరికైతే ఎనర్జీ ఉంటుందో ఆ ఫుడ్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే వాళ్ళు ఉత్సాహంగా ఏదైనా వినడానికైనా చేయడానికి ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోం. కాబట్టి మీరు పదిలంగా మీ పేరుని సువర్ణాక్షరం రాస్తాం. మేము మీలాంటి వాళ్ళు ఇంకా దాదాపు పుట్టాలని కోరుకుంటూ ఈ సమావేశం ఉద్దేశించి మన పిల్లలాంటి వాళ్ళే పిల్లలు దేవుళ్ళతో సమానమని మనం అందరం భావిస్తూ ఉంటాం. అటువంటి పిల్లలు చిన్నప్పటి నుంచే ఆరోగ్యంగా ఉండడం అనేది అసలైనటువంటి విషయం. అంటాం కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ఫస్ట్ ఆరోగ్యం ఉంటే మిగతా అన్నీ కూడా ఏవైనా కూడా మనం సాధించగలుగుతాం. ఆరోగ్యంగా లేకపోతే మనం ఏది చేయలేము. కాబట్టి మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఎవరైనా పిల్లలైనా ఎవరైనా ఆరోగ్యానికి ఇవ్వాలి. అందులో ఈ కాలంలో ఆరోగ్యం అనేది ఎంత విలువైందో, ఎంత ముఖ్యమైనటువంటి అభినందనలు. చాలా సంతోషం. మనం కల్పించాలని చెప్పి కలిగినందుకు చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మన రాజు అసలు ఇంత మంచి ఆలోచన మీకు దేవుడు కలిగించినందుకు నేనైతే చాలా సంతోషపడుతున్నాను బాబు. చాలామంది స్కూల్కి వచ్చిండ్రు, చూసిండ్రు, పోయిండ్రు, కానీ ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. నువ్వు మాత్రమే అది దేవుడు నీకు అట్లా మైండ్ ఆలోచన ఇచ్చిందేమో. చాలా సంతోషము. మొత్తానికి మా పిల్లలు చేస్తున్న అదృష్టము. సార్ చెప్పినట్టు ఎప్పుడైతే శరీరం ఆరోగ్యంగా ఉంటుందో మెదడు ఎదుగుదల అనేది కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల ఎవరి జీవితంలో అయినా 6 ఏళ్ల వయసు లోపలే మెదడు 90% అనేది పెరుగుతుంది. ఆ వయసులో సరైన పౌష్టికాహారం అందించడము చాలా అవసరం. అయితే మన భారతదేశంలో దాదాపు 80% మంది పిల్లల్లో ఏమంటారు రక్తహీనత ఉందంట. గుడ్డు, ఆకుకూరలు అవి 3 అయితేనే సంపూర్ణ ఆహారం అవుతుంది. ఎంతమంది మీలో రోజు పాలు తాగుతున్నారో చేతులు ఎత్తండి. అబ్బా పాలు తాగితే ఇంతే ఎదుగుతారా? అబద్ధాలు చెప్పొద్దు. అందుకనే రాజు అంకుల్ ఇప్పటి నుంచి ప్రతిరోజు మీకోసం పాలు పంపిస్తున్నారు. మీరంతా పాలు తాగి చక్కగా ఎదిగి మంచి యువకులుగా మంచి ఉత్సాహంగా పిల్లల్లాగా ఎదగాలి మీరని రాజు గారి సంకల్పము. ఈరోజు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రాజు పర్యావరణ దినోత్సవం రోజు స్కూల్కి రావడం జరిగింది. స్కూల్కి రావడంలో గమనించిన పిల్లలంతా ఏదో మైండ్ సెట్ చేయనట్టుగా ఆలోచించడం, చాలా వీక్గా ఉండడం, చూడంగానే ఆ క్షణమే అనిపించింది. ఆ నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ చేద్దాం అనిపించింది. ఇలా పాల పంపిణీ కానీ, బ్రెక్స్ కానీ, పళ్ళు కానీ ఏదో ఒకటి చేయాలి. మనకు తోచిన సహాయం మనం చేయాలి అని చెప్పి అదే సంకల్పంతో ఇంకా ముందులో ఇంకెన్నో చేయాలి అని చెప్పి కోరిక. మీ అందరి సహకారం ఉంటే ఇంకెన్నో చేస్తాను. అతిథిగా చేసినటువంటి కొత్తూరు కౌన్సిలర్ దేవేంద్ర అన్న గారికి, అదేవిధంగా మన హై స్కూల్ హెడ్ మాస్టర్ సార్కి, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ మేడంకి, అదేవిధంగా యువ నాయకుడు రాజుకు, అదేవిధంగా గ్రామ ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు, విద్యార్థులకు అందరికీ కూడా శుభోదయం. ఈరోజు మన స్కూల్ చేస్తున్నటువంటి అదృష్టం ఏంటంటే, నాకు నేనే సాయంత్రం ఫోన్ చేశాడు కాదు అన్న, నేను ఇలా అనుకుంటున్నాను, ఎట్లా ఉంటుంది, పెట్టొచ్చా, బాగుంటుంది. రాజు ఆలోచించేది ఏం లేదు, అది బాగుంటుంది. ఎందుకంటే మన స్కూల్కి వచ్చేది ఎవరు? ఈతగూడ గ్రామం హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ ఇక్కడ చేస్తున్న హెడ్ మాస్టర్స్ మరియు సెక్రటరీ గారు మరియు పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు మరియు ఇక్కడున్న నాతో పాటు ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్న చక్కటి ప్రోగ్రాం ఇది. ఎందుకంటే చాలామందికి ఈ ఆలోచన రాదు, తక్కువ. ఒక మిల్క్
ఈరోజు దాదాపు ఒక 8 లీటర్ల వరకు ముందు కూడా భగవంతుడు ఆర్థికంగా కానీ ఇంకా ఇలాంటి సేవలు ఎంతో చేసి కూడా మధ్యలో దీన్ని కొనసాగించాలి. ఆపొద్దు మనం పాలు తాగినంత బ్రెయిన్ కూడా షార్ప్ ఉంటుంది, పిల్లలు చెప్పేది అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా మనకు ఒక 2-3 నెలల్లో పిల్లలు మార్పు హుషారనేది కనిపిస్తుంది. ఈ పాలు తాగిన తర్వాత ఖచ్చితంగా పిల్లల్లో కూడా మార్పు కనిపిస్తుంది. చెప్పేది టీచర్ చెప్పేది అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా ఈ పిల్లల మార్పు వస్తుంది, మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. ఇలాంటి మంచి ఆలోచన వచ్చినందుకు రాజుకు మా తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, మరియు ఇక్కడ విచ్చేసిన టీచర్లు కానీ ఇక్కడ సమావేశమైన మిత్రులు కానీ స్కూల్లో ఇవి బాగున్నాయి. కానీ మనలో ఒకటేంటంటే టీచర్ల లోపం కూడా చాలా వరకు అన్ని స్కూళ్ళలో ఉంది. హెల్త్ రాకపోవడం కారణం కూడా ప్రైవేట్ స్కూల్ మెసేజ్ ఇవ్వడం కూడా హై స్కూల్లో ప్రైమరీ స్కూల్లో టీచర్ల కొరత ఉంది. ఇక్కడ మరి ఇదేం అయితే ఊకడము కడగడానికి బాత్రూంలకు కూడా అలాంటివి కూడా ఫెసిలిటీ లేకుండా ఉంది. గవర్నమెంట్ ఇది కూడా గమనించి పిల్లల ఆరోగ్యం కూడా మనం కాపాడాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక ఆయమ్మని ఒక సుప్రాచుని కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ప్రతి స్కూల్లో ఈ సమస్య ఉంది. ఎంత మంచి స్కూల్ ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి బాత్రూమ్ కానీ అలాంటివి కానీ చాలా ఇబ్బందులు చేయాలని గవర్నమెంట్ ఉద్దేశించి, మరియు ఇక్కడ ఉన్న ఈ యొక్క పిల్లలకు ఏదైతే చేస్తున్న టీచర్లు కూడా చాలా గమనిస్తూ ఉండాలి పిల్లలని. ఈ చాక్లెట్లలో ఈ ఎంజాయ్ మత్తు మందు కూడా అమ్మడం జరుగుతుంది. ఎన్నో చోట్ల పట్టుకుంటుంది. కాబట్టి పిల్లల యొక్క ప్రవర్తనని చూసుకొని ఆ యొక్క మార్పుని తల్లిదండ్రులకు వెంబడే తెలియజేయాలి. చాక్లెట్లలో చాలా వరకు కూడా గంజాయి కానీ మత్తు చాక్లెట్లు అమ్మడం జరుగుతుంది. కాబట్టి కొంచెం వరకు స్కూల్లో కూడా మన టీచర్లు ఎవరైనా కానీ చాక్లెట్లు వాటిలో డొనేట్ చేసినప్పుడు చూసి వెంబడే దాన్ని స్పందించి అలాంటి చేయాలని కోరుకుంటూ, నాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన రాజుకు, ప్రిన్సిపాల్ గారికి మరియు నాతో పాటు నా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్. ఒక్క నిమిషం. ఇంటి దగ్గర సరిగ్గా తాగలేదు. ఇదైతే కంపల్సరీ కాదు. ఇంటి దగ్గర దేవన్నా మేడం మీరు దగ్గరికి వెళ్ళండి. అయ్యి అన్నా అట్లా ఓకే మీరు ఎందుకు వెళ్ళండి అంతమంది. మేడం కొంచెం దగ్గరికి వెళ్ళండి. మేడం దగ్గరికి వెళ్ళండి. మీరు ఎనికి కాదు ఇద్దరు ఉండని కాదు ఎన్నికోమని ఇద్దరు చాలు. ఈరోజు మిగతాగూడ గ్రామం ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రోగ్రాంకి నాకు చెప్పడం జరిగింది. నేను వెంబడే నాకు ఈరోజే ఉదయం ఫోన్ చేసి ఇట్లా ఇక్కడ పాలు ఉచితంగా స్కూల్ పిల్లలకు కొన్ని సేవ చేయాలని అనుకున్నా, మీరు రావాలని చెప్పడం జరిగింది. వెంబడే సరే రాజు నేను వస్తున్నాను, మీరు ఉండండి అని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలని స్కూల్ని వాతావరణం చూసి ఎంతో సంతోషంగా అనిపించింది. చదువుకునే చిన్న పిల్లలకు పాల దానం చేస్తున్నామంటే అది చాలా గొప్ప విషయం. రోజుకు ఆయనకు దగ్గర ఎంత లేదన్నా 700 నుంచి 800 ఖర్చు వస్తుంది. సో ఆ ఖర్చును కూడా ఆయన వేల కొనసాగిస్తానని చెప్పి మన స్కూల్ యజమానికి మన స్కూల్ ప్రిన్సిపాల్ గారికి వీళ్ళందరికీ మాట్లాడడం జరిగింది. అలాంటి గొప్ప ఈ రోజులలో 7 రూపాయలు అమ్ముకుంటే 10 రూపాయలు వస్తాయని రోజులు ఇది. అలాంటి టైంలో ముందుకు వచ్చి తన వంతు సేవ చేస్తా అని చెప్పి ఉచితంగా ఆయన పాల కేంద్రం నుంచి మనకు పాలు కొనుగోలు చేసి మన స్కూల్కి డొనేట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఆయనకు దేవుడు ఎంతో సిరి సంపదను కలిగించి పిల్లల ఆరోగ్యం పట్ల ఆయన చూపిన శ్రద్ధ చాలా చక్కటి ఆలోచన. మరి ఆయనకు ఎలా వచ్చిందో ఆ కాకు చాలా మంచి ఆలోచన అది. మరి ఇక్కడ పిల్లలను చూస్తే కూడా
వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి స్కూల్ చదువుకోవడానికి వస్తున్నారు. తల్లిదండ్రులు ఉపాధి కోసం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోతారు. వాళ్ళు తిన్నారా లేదా అనేది కూడా వాళ్ళకు సరిగ్గా తెలియదు. అలాంటి టైంలో ఇలాంటి సేవ చాలా అవసరం. ఖచ్చితంగా ఈ పాల యొక్క గ్రోత్ పిల్లల్లో కనిపిస్తుంది. ఒక 3 నెలల్లో మనకు 3-4 నెలల్లో పిల్లల్లో ఒక తేడా మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ పిల్లల యొక్క భావనని గుర్తించి రాజు ఈ డొనేట్ చేసినందుకు మరియు ఇక్కడ ఉన్న సమస్యల గురించి కూడా మేము తెలుసుకున్నాము. గతంలో కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒక సెపరేషన్ యొక్క అటెండర్ని మనం ప్రతి స్కూల్కి ఇవ్వాలి. స్కూల్ ఎంత బాగున్నా కానీ దాని మెయింటెనెన్స్ లేకపోతే స్కూలు ఖరాబ్ అవుతుందని చెప్పి ఎమ్మెల్యే గారు స్వయంగా మనకు చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రాం కూడా ఆయన ఉంటే ఎంతో చక్కగా సంతోషించేవారు. మాకు కూడా తెలియదు ఇంత మంచిగా చేస్తాడు ఇక్కడ ప్రోగ్రాం ఉంది అని చెప్పి తెలియదు. కాబట్టి ఎమ్మెల్యే గారికి టైం లేదు. మరొకసారి ఎమ్మెల్యే గారిని ఈ మేకగూడ గ్రామానికి ఖచ్చితంగా ఏదో విధంగా మీ స్కూల్కి తీసుకురావడం జరుగుతుంది సార్. ఖచ్చితంగా సార్ దృష్టి కూడా చిన్నపిల్లల మీద కానీ స్కూల్ మీద కూడా చాలా పట్ల ఆయన ఎక్కువ ఆవేదన వ్యక్తం చేసి ఉంటాడు. పిల్లలను నెగ్లెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా పిల్లల పట్ల మంచి విద్య, మంచి భవిష్యత్తు కలిగించాలని, రాబోయే తరానికి మన విద్యని మంచి భవిష్యత్తు చూపించాలని కోరిక ఆయనది కూడా. కాబట్టి ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మరియు ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ యజమానం గ్రామస్తులకు రాజుగారికి నా కృతజ్ఞతలు. పరిహార దినోత్సవం సందర్భంగా స్కూళ్ళకు రావడం జరిగింది. రావడంతో పిల్లలలో కొన్ని లోపాలు గమనించి మాట్లాడుతున్నాను. నాకు ఆ క్షణమే అనిపించింది, స్కూల్ కోసం ఏమన్నా చేయాలి. నేను ఇదే స్కూల్లో చదువుకున్నా కాబట్టి పూర్వ విద్యార్థిని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి ఆ క్షణమే నా మైండ్కు రావడంతో ఇలాంటి పాలు పంపిణీ చేయాలి అని చెప్పి ప్రతిరోజు ఏదో కొన్ని రోజులు 6 నెలల్లో 3 నెలల్లో చేసి బంద్ చేస్తా అనేది ఉండదు. నా ప్రాణం ఉన్నంత వరకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తానని మాటిస్తున్నాను. నా పేరు సంగీత. నేను ప్రైమరీ స్కూల్ మేకగూడలో ప్రిన్సిపల్ మేడంని. ఈరోజు ఈ కార్యక్రమం నా అధ్యక్షతన జరగడం అనేది నాకు ఏదో పూర్వజన్మ సుకృతం లాగా అనిపిస్తుంది. ఇలాంటి గొప్పగా స్పందించే మనసులున్న పాఠశాలలో చేయడం నా అదృష్టంగానే నేను భావిస్తున్నాను. ఇంతమంది పిల్లల్లో శారీరక ఎదుగుదల లోపం గమనించిన రాజుగారు, వార్డు మెంబర్ గారు వెంటనే స్పందించి అసలు ఖర్చుకి వెనకాడకుండా ఎన్ని రోజులైనా సరే నేను పిల్లలకి పౌష్టికాహారం అందిస్తాను అని తనంతట తానుగా ముందుకొచ్చి ఇలా స్పందించడం అనేది చాలా గర్వకారణము. ఈనాటి పరిస్థితుల్లో ఇట్లాంటి వాళ్ళు ఉన్నందుకే ఇంకా దేశం ఇంకా సుభిక్షంగా ఉందేమో అని నాకు అనిపిస్తుంది. లక్షల మంది ఉండొచ్చు చూసిన వాళ్ళు, కానీ స్పందించింది మాత్రం ఒకరే. ఇలాంటి రాజుని యువత అంతా ఆదర్శంగా తీసుకొని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసి భావి భారతాన్ని ఆరోగ్యంగా నిర్మించడంలో మీ వంతు కృషి చేస్తారని, దీంట్లో నాకు కూడా కొంత సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు సంతోషము. చాలా చాలా మీ కృషికి ఆ దేవుడు కూడా ఎప్పుడు సహాయ సహకారాలు అందించాలి. మీకు ఇంకా ఆర్థికంగా చాలా ప్రగతి జరగాలని భగవంతుడి కోరుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు.